పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీలో జగనన్న టెక్ ఫోర్స్, వైసీపీలో సరికొత్త ప్రయోగం, సొంత బలంపై జగన్ నమ్మకం, ఏపీలో డిజిటల్ సైన్యం ఏర్పాటు, పార్టీ నేతలో ఆందోళన, కోటరీ భయం, క్షేత్రస్థాయి పోరాటాలకు సాంకేతికత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక వినూత్నమైన డిజిటల్ వ్యూహంతో ముందుకొస్తుంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు జగనన్న టెక్ ఫోర్స్ పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. గతంలో ఐపాక్ వంటి బయటి సంస్థలపై ఆధారపడ్డ పార్టీ ఇప్పుడు సొంతంగా ఒక యంత్రాంగాన్ని నిర్మించుకోవాలని భావిస్తుంది. పార్టీ ప్రతిష్టను పెంచడం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం ఈ ఫోర్సు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ కార్యకర్తలను ఒక తాటిపైకి తెచ్చేందుకు ఈ ప్రయత్నం మొదలైంది. జగన్ నేరుగా ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. జగనన్న టెక్ ఫోర్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ సానుభూతి పరులను, యువతను అనుసంధానం చేయనున్నారు. గ్రామ స్థాయి నుంచి సోషల్ మీడియా వారియర్స్ను తయారు చేయడం దీని ఉద్దేశం. పార్టీకి వ్యతిరేకంగా వచ్చే కథనాలను తిప్పికొట్టడం, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వీరి బాధ్యత. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణా తరగతులు కూడా నిర్వహించబోతున్నారు. ఐపాక్ సేవలు ముగిసిన తర్వాత ఏర్పడిన ఖాళీని పూరించడానికి ఈ టెక్ ఫోర్స్ ఒక ప్రత్యామ్నాయంగా మారుతుందని భావిస్తున్నారు. పార్టీలో ఉన్న ఐటీ విభాగాన్ని మరింత పటిష్టం చేసి దీనిలో అనుసంధానిస్తున్నారు. బయటి ఏజెన్సీల కంటే సొంత కార్యకర్తలే పార్టీకి శ్రీరామ రక్షాన్ని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. గత ఎన్నికల్లో ఐపాక్లో ఇచ్చిన నివేదికలు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయనే అభిప్రాయం పార్టీలో ఉంది. అందుకే కార్యకర్తలే నాయకత్వానికి నేరుగా సమాచారం ఇచ్చేలా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నారు. టెక్ ఫోర్స్ సభ్యులు నేరుగా అధిష్టానంతో టచ్లో ఉండేలా అప్లికేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. నాయకులకు తెలియకుండానే గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు జగన్కు చేరుతాయి. పార్టీ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. జగనన్న టెక్ ఫోర్స్ ఏర్పాటుపై పార్టీలోని కొందరు సీనియర్ నేతలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలు నేరుగా అధినేతకు ఫిర్యాదు చేసే అవకాశం ఉండడంతో తమ పట్టు కోల్పోతామని భయపడుతున్నారు. గతంలో ఐపాక్ వల్ల కలిగిన ఇబ్బందులు మళ్లీ పునరావృతం అవుతాయేమో అన్న సందేహాలున్నాయి. ముఖ్యంగా జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఈ టెక్ ఫోర్స్ను కూడా తన గుప్పిట్లో ఉంచుకుంటుందని కొందరు విమర్శిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతల పర్యవేక్షణలో ఇది నడిస్తే పాత పద్ధతులే కొనసాగుతున్నాయని క్యాడర్లో చర్చ సాగుతుంది. ఈ విభాగం స్వతంత్రంగా పనిచేస్తేనే ఫలితం ఉంటుందని మాజీ మంత్రులు భావిస్తున్నారు. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి ఆందోళన కూడా ఈ టెక్ ఫోర్స్ సమన్వయం చేరుంది. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే సమాచారం చేరవేయడం, దానిపై రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగేలా చేయడం వీరి పని. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల పార్టీకి ఒక పక్కా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఏర్పడుతుంది. అధికార పక్షం చేసే ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ఇదొక పదునైన ఆయుధంగా మారుతుంది అని భావిస్తున్నారు. టెక్ ఫోర్స్ కోసం ప్రత్యేకంగా 100 మంది వాలంటీర్లను ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. టెక్ ఫోర్స్ అనేది పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందో కాలమే నిర్ణయించాలి. ఇప్పటికే పార్టీ ఆర్థిక ఇబ్బందులు ఉందని, ఇటువంటి భారీ వ్యవస్థను నడపడం కష్టమని కొందరు అంటున్నారు. అధికారంలో లేనప్పుడు ఇటువంటి విభాగాలకు నిధులు సమకూర్చిన ఒక సవాల్గా మారింది. ఐపాక్ కోట్లాది రూపాయలు చెల్లించిన పార్టీ ఇప్పుడు సొంత వ్యవస్థకు ఎందుకు ఖర్చు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. టెక్ ఫోర్స్లో పనిచేసే వారికి జీతాలు ఇస్తారా లేదా కేవలం వాలంటీర్గా గుర్తిస్తారనే దానిపై స్పష్టత లేదు. పారదర్శక లేకపోతే ఈ ప్రయత్నం కూడా విఫలమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణంలో జరిగే జగనన్న టెక్ ఫోర్స్ ఒక కీలక ముందడుగానే విశ్లేషకులు భావిస్తున్నారు. నాయకత్వం క్షేత్రస్థాయికి చేరువ కావడానికి ఇదొక వారధిలా మారాలని, లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ టెక్ ఫోర్స్ ప్రభావంపై ఇప్పటి నుంచి ఊహాగానాలు చెలరేగుతున్నాయి. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందా లేదా వివాదాలకు దారితీస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.